చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. 10 రోజులు కాగానే మళ్లీ జగన్ దారిలోనే వెళ్తున్నారు. గతంలో కూడా ఈ విషయం రుజువైన తాజాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అదే కనబడుతోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి 94 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అనేక హెచ్చరికలు చేయడమే విచిత్రంగా ఉంది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే, టికెట్లు వచ్చేసిందన్న ధీమా అభ్యర్థుల్లో ఉండకూడదట. టికెట్లు వచ్చేసింది కాబట్టి తమకు ధోకా లేదని అనుకుంటే పొరపాటే అన్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరును తాను పరిశీలిస్తుంటానని వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేదని తనకు రిపోర్ట్ వస్తే వెంటనే మార్చేస్తానని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరుపై తాను సర్వేలు చేయించుకుంటానని చెప్పారు. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడానికి తాను వెనకాడనని చెప్పారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులు గెలవడమే తనకు ముఖ్యమన్నారు. అభ్యర్థులుగా ఎంపికైన దగ్గర నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతిరోజు చాలా ముఖ్యమన్న విషయాన్ని అభ్యర్థులంతా గుర్తుంచుకోవాలని పదే పదే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. మరిదే విషయాలను జగన్ చెప్తుంటే చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ కూడా తాను నియమించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సమన్వయకర్తల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవసరమైన చోట ఇన్ఛార్జీలను మార్చేస్తుంటే చంద్రబాబు రకరకాలుగా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలను జగన్ మారిస్తే తప్పుపట్టి ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాను అదే పని చేస్తున్నారు. పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నూజివీడులో పోటీ చేయిస్తున్నారు. వైజాగ్ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీ చేయమన్నారు. జగన్ చేస్తే తప్పు, అదే పని తాను చేస్తే మాత్రం ఒప్పు అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంటే అమ్మనా బూతులు తిట్టిన చంద్రబాబు మళ్లీ తాను కూడా వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏపీని కులాల వారీగా నాశనం చేసేశాడని నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు అదే ప్రశాంత్ ను తనకు పనిచేయమని బతిమిలాడుకున్న విషయం అందరూ చూసిందే. ఏ విషయమైనా కానివ్వండి, ముందు జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టేయడం, 4 రోజులు పోయాక అదే దారిలో తాను నడవడం చంద్రబాబుకు అలవాటైపోయింది. సంక్షేమ పథకాలతో జగన్ ఏపీని శ్రీలంకలాగా చేస్తున్నాడని నానాగోలా చేశారు. ఇప్పుడేమో జగన్ అమలు చేసిన దానికన్నా రెట్టింపు పథకాలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఏ విషయం తీసుకున్నా జగన్ ను చంద్రబాబు ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా తయారైపోయింది వ్యవహారం.